కొద్ది రోజులుగా మూసారాంబాగ్ వాసులను బిడ్జి వణికిస్తోంది. ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు రావడంతో చాలా రోజులుగా రాకపోకలను బంద్ చేశారు అధికారులు. మధ్యలో 1-2 రోజులు రాకపోకలను ఓపెన్ చేసినా ముందు జాగ్రత్తగా ఎక్కువ రోజులు మూసివేసే ఉంచారు. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్రిడ్జి ఎప్పుడు మునుగుతుందో ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియని భయాందోళనలో స్థానికులు వెంటాడుతోంది. స్థానికుల భయాందోళనపై ఐ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. అయితే అల్పపీడన ద్రోణి ప్రభావం వలన గత 2 రోజుల నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఎగువన కురుస్తున్నటువంటి జిల్లాలు వికారాబాద్ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క అల్పపీడన ద్రోణి వలన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జంట జలాశయాలైనటువంటి ఇటు గండిపేట కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ రెండు కూడా నిండుకుండలం మారిన నేపథ్యంలో ఇటు గండిపేట నుండి అయితే 3 గేట్లని 3 అడుగుల మేర ఎత్తారు అధికారులు. ఇటు హిమాయత్ సాగర్ 3 గేట్లని 3 అడుగుల మేర ఎత్తేసి అయితే 200 క్యూసెక్ల నీటిని హిమాయత్ సాగర్ నుండి 200 క్యూసెక్ల నీటిని అయితే ఉస్మాన్ సాగర్ నుండి 200 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతూ ఉంది. మనం చూసాము గత వారం రోజుల క్రితమే మొత్తంగా మూసీ నదికి వరద ఉధృతి పెరిగేసి మొత్తం అల్లకల్లోలమైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క పరిసర ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో ఆ పరిసర ప్రాంత వాసులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇటు మూసీ పర్యాక ప్రాంత వాసులను కూడా అలర్ట్ చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం మూసీ నది ఏ విధంగా పరవళ్ళు తొక్కుతుందో. అయితే గంటకు నిన్న అయితే సాయంత్రం నుండి ఆ యొక్క వరద ఉధృతి తీవ్ర స్థాయి దాల్చింది. కాబట్టి ఆ యొక్క మూసీ నది ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తుంది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ విజువల్లో స్పష్టంగా మనం చూస్తున్నటువంటి విజువల్లో మూసీ తీవ్రతను చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ పైన రాకపోకలు కూడా నిలిపివేశారు. నిలిపివేసిన క్రమం లోపల గతంలో ఈ బ్రిడ్జి చూసుకుంటే వారం రోజుల క్రితం మనం చూసుకుంటే అక్కడ ఏదైతే పైప్ లైన్ కనబడుతుందో ఆ యొక్క పైప్ లైన్ పైన మనం చూస్తున్నాం. ఈ బ్రిడ్జ్ పై నుండి పైప్ లైన్ ఉంది కదా, ఆ యొక్క పైప్ లైన్ కంటే పై నుండి వాటర్ వచ్చాయి. అంటే అక్కడ ఉన్నటువంటి వెహికల్ ఏదైతే వెళ్తుందో ఆ వెహికల్ కంటే కూడా పైకి అంటే 2 మనుషుల మేర ఈ యొక్క బ్రిడ్జ్ పైనే 2 మనుషుల మేర ఆ వాటర్ ఫ్లోయింగ్ ఉంది. కాబట్టి ఆ యొక్క దృశ్యాలను చూసినటువంటి యొక్క స్థానికులు ఎవరైనా భయాందోళనకు గురవుతున్నారు. చూసుకోవచ్చు మనం తీవ్రత ఏ విధంగా ఉందో. అయితే ఇంకా విజువల్లో కూడా స్పష్టంగా చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. దానికి కారణంగానే ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది. చూసుకోవచ్చు ఇదంతా భారీ వర్షాలకు గత వారం రోజులు కురిసినటువంటి భారీ వర్షాలకు ఇక ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లైఓవర్ మొత్తం కూడా కొట్టుకొని పోవడం జరిగింది. ఈ బ్రిడ్జ్ మొత్తం ఇక్కడ రాకపోకలు కూడా అధికారులు మొత్తం కూడా నిలిపివేశారు. చూసుకోవచ్చు ఇప్పటికే వరద ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మొత్తం ఈ యొక్క రోడ్డుకు తాకుతూ ప్రవహిస్తుంది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం మొత్తం ఈ యొక్క వరద ఉధృతికి అయితే బ్రిడ్జ్ ఏ విధంగా డ్యామేజ్ అయిందో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం కూడా అయితే ఈ యొక్క ఏదైతే కాంక్రీట్ వేశారో ఈ కాంక్రీట్ మొత్తం కూడా చూసుకోవచ్చు భారీ ఎత్తున ఏ విధంగా కోతకు గురైందో చూసుకోవచ్చు. ఆ యొక్క దిమ్మెలు ఏవైతే ఉన్నాయో చూసుకోవచ్చు. ఆ యొక్క దిమ్మెలు కూడా వాటర్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు అక్కడ అయితే ఇది ధోబీఘాట్. అయితే దీని పక్కన ఉండేటటువంటి ఈ యొక్క ధోబీఘాట్ కూడా మొత్తం ఇక్కడ రూపురేఖలు లేకుండా మొత్తం ధోబీఘాట్ అనే ఆ రూపురేఖలు లేకుండా మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు అక్కడ బట్టలు ఉతుకుతున్నారు. ధోబీఘాట్ అది అయితే బట్టలు ఉతుకుతున్నారు కానీ అది ఒకటే మిగిలిపోయింది. మిగతా ఎక్కడ కూడా అక్కడ లేదు. ప్రతిసారి ఇక్కడ బట్టలు ఉతికేసి అక్కడ ఆరకేస్తూ వీళ్ళందరూ కూడా అక్కడే అయితే ఈ యొక్క ధోబీఘాట్లు ఉపయోగిస్తున్నారు. ధోబీఘాట్లు నామరూపం లేకుండా పోయింది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క హాల్ని చూస్తున్నాం. అయితే దాని పరిస్థితి చూడండి. దాని కింద ఏమీ లేకుండా ఆ మొత్తం కూడా బేస్మెంట్ మొత్తం ఏం లేకుండా ఖాళీ పిల్లలతో నిలబడ్డది. ఏ క్షణమైన అది కూలొచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క బ్రిడ్జ్ పరిస్థితిని కూడా మొత్తం అధికారులు పరిశీలించారు. అధికారులు పరిశీలించిన తర్వాత ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా సేఫ్టీ కాదు అంటూ కూడా ఆ జిహెచ్ఎంసి ఎవరైతే ఇంజనీర్స్ విభాగం ఉంటుందో ఆ యొక్క ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు మొత్తం కూడా ఈ బ్రిడ్జిని పరిశీలించారు. చూసుకోవచ్చు ఏ విధంగా డ్యామేజ్కు గురైంది, ఏ విధంగా కోతలకు గురైంది. ఎక్కడ చూసినా ఆ బ్రిడ్జ్ మొత్తం అయితే రంధ్రాలతో మొత్తం చూసుకోవచ్చు ఎంత పెద్ద
రంధ్రాలు చూసుకోవచ్చు. ఇంత పెద్ద రంధ్రాలతోని ఇక్కడ వాటర్ నిలిచిపోయేసి మొత్తంగా కూడా డ్యామేజ్కు గురైంది. దీనికి మొత్తంగా ఈ బ్రిడ్జ్ మొత్తం వాడొద్దు అంటూ కూడా చెప్తున్నారు. హెవీ వెహికల్స్ పోతుంటే ఈ బ్రిడ్జ్ షేక్ అవుతుంది. అయితే దానికి కారణం ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇనుప రాడ్లు ఏ విధంగా తేలినాయో చూసుకోవచ్చు. బ్రిడ్జ్ పైన ఇలాంటి ఇనుప రాడ్లను మొత్తంగా కూడా పైకి తేలి ఉన్నాయి. ఎంత ప్రమాదకర స్థాయిలో ఇవి ఉన్నాయో చూసుకోవచ్చు. మొత్తంగా ఇదంతా గుంత చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఉన్నటువంటి సిమెంట్ మొత్తంగా కూడా కొట్టుకొని పోవడం జరిగింది. కొట్టుకొని పోయేసి దీనికి వేసినటువంటి ఏవైతే రాడ్స్ ఉంటాయో ఇక్కడ సిమెంట్ వేసినప్పుడు కొన్ని రాడ్స్ ఇట్లా ఈ విధంగా రాడ్స్ పెట్టేసి ఆ సిమెంట్ వేస్తుంటారు. అయితే అది పటిష్టత కొరకు అవి మొత్తంగా కూడా అది లేచిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే అక్కడ చూసుకోవచ్చు మనం ఏ విధంగా ఉంటుందో చూసుకోవచ్చు. మధ్యలోనే ఆ దిమ్మలు కూడా అయితే ఆ విధంగా చూసుకోవచ్చు. ఎలక్ట్రిక్ పోల్ అది, దాన్ని కట్ చేసేసి ఇక్కడే వదిలిపెట్టారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనం. అది ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలి. కనీసం ఒక 2-3 సంవత్సరాల నుండి ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. ఇంకా నిర్మాణంలోనే ఉంది. అది ఖచ్చితంగా కంటిన్యూగా నిర్మాణంలోనే ఉంటుంది. అది చూసుకోవచ్చు. గత వారం రోజుల క్రితం వచ్చినటువంటి ఈ భారీ వరదలకు ఈ చెత్తా చెదారం మొత్తం ఏ విధంగా అయితే ఇక్కడ ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మెటీరియల్ మొత్తం చూసుకోవచ్చు. మనం అక్కడంతా ఒరిగినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. దానికి సేఫ్టీగా పెట్టినటువంటి ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో గత వర్షానికి మొత్తంగా కూడా అవి ఒరిగిపోవడం జరిగింది. కింద పడడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఈ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి ఈ గుంతలు దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు. ఈ సీకులు మొత్తం బయటికి వెళ్ళాయి. డ్యామేజ్ మొత్తం టోల్గా ఈ బ్రిడ్జ్ పనికి రాదు అంటూ కూడా అధికారులు స్పష్టతనిచ్చారు. ఏదైతే ఈ మెటీరియల్ ఉందో చూసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు, అది ఇది పనికి రాదని చెప్పేశారు ఆల్రెడీ. ఇది మొత్తంగా ఏ విధంగా కూడా పనికిరాదు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది చూసుకోవచ్చు. అవి ఎంత డేంజర్గా పైకి ఇక్కడ పడడానికి ఎంత డేంజర్గా ఉన్నాయి చూసుకోవచ్చు. స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ చెత్త చెదారాన్ని కూడా అధికారులు తొలగించకుండా ఈ విధంగానే పెట్టడం మొత్తంగా కూడా చూసుకోవచ్చు. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తిన నిదర్శనం ఇది. చూసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం రోడ్డు పైన అలాగనే వదిలిపెట్టారు. అలాగనే వదిలిపెట్టేసి చూసుకోవచ్చు మనము. అయితే ఈ మధ్యలో గ్యాప్ కనబడుతుంది మనకు చూసుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ ఇక్కడ నుండి అక్కడ మధ్యలకు అయితే ఈ నిర్మాణం బ్రిడ్జ్ యొక్క నిర్మాణం చేయడానికి మెటీరియల్ని వేశారు. మెటీరియల్ని వేసిన తర్వాత ఆ మెటీరియల్ మొత్తం కొట్టుకొని పోయి ఎక్కడ పడ్డదో చూడండి. అయితే అంత భారీ ఎత్తున వరద వచ్చి ఈ మెటీరియల్ మొత్తం టోల్గా కొట్టుకుపోవడం జరిగింది. చెత్త చూడొచ్చు. అయితే ఇక్కడే కాలనీ వాసులు ఉంటారు. పక్కనే కాలనీ ఉంది. అది ఈ చెత్తను తొలగించడంలో వారం రోజులకు ఇలానే ఉంది. కంపు కొడుతున్నాయి కాలనీలన్నీ. ఆ చెత్తను తొలగిస్తే మాత్రమే ఈ నీరు సులభంగా వెళ్తుంది. ఆ చెత్త అడ్డం ఉండడం వలన అక్కడ చూడొచ్చు వరద ఏ విధంగా పొంగుతుందో. అయితే ఈ వాటర్ మొత్తం బ్యాక్ వచ్చేసి ఇంకా తొందరగా ఇదైపోతుంది. కాబట్టి ఆ చెత్తను అక్కడ ఉన్నటువంటి మొత్తంగా ఏవైతే ఇనుప కడ్డీలు అవి ఉన్నాయో ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అయితే ఆ రా మెటీరియల్ మొత్తం కూడా వీటిని తొలగించాలి. సీకులు చూసుకుంటున్నాం. ఎంతెంత పెద్ద భారీ సీకులు నిర్మాణంలో ఉండేటువంటి దానికి భారీ వరదకు కొట్టుకొని పోయాయి. కాబట్టి వీటిని అన్నిటిని తొలగిస్తే మాత్రమే ఈ ప్రభావం అడ్డుకోగలం. లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే భారీ వర్షాలు ఉన్నాయి. వర్షాల కారణంగా మొత్తం కూడా అయితే ఈ ప్రభావం ఇంకా పెరుగుతూ పోతుంది. కాబట్టి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అయితే మొత్తంగా కూడా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండి కుండలు మారాయి. అయితే ఎగువన జిల్లాల నుండి వర్షం కూడా పడిందంటే మాత్రం అయితే ఖచ్చితంగా ఇంకా వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంది. ప్రభావం కూడా పెరుగుతుంది. కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు మూసి పర్యాటక ప్రాంత వాసులను కూడా అలర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే జలమండలి అధికారులు ఈ జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఆ జంట జలాశయాలు ఉండేటటువంటి మూసి పర్యాటక ప్రాంత వాసులకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ మూసి పర్యాటక ప్రాంత వాసులైనటువంటి చాదర్గఢ్ కానీ ఇటు గోల్నాక కానీ అంబర్పేట వాసులను కూడా అలర్ట్ చేశారు. భారీ వర్షాలకు గత వారం రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు అయితే ఎక్కడికక్కడ
అయితే బ్రిడ్జ్ పైన చెత్త పేరుకుపోయింది. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపించినటువంటి విజువల్స్కు అయితే వారం రోజులుగా నిద్రమత్తులో ఉండేటటువంటి ఆ జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పందన వచ్చింది. స్పందన వచ్చి కాసేపటి క్రితమే ఆ యొక్క చెత్త తొలగింపు ప్రక్రియను చేపట్టారు అధికారులు. మనం చూడొచ్చు, ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క చెత్త మొత్తం పేరుకుపోయిన చెత్తని అయితే వారం రోజులుగా ఇక్కడే వదిలిపెట్టేసి ఇక్కడ నుండి కంపు కొడుతున్నటువంటి ఈ చెత్తను అయితే జేసీబీల సాయంతో ఇప్పుడిప్పుడే అధికారులు చలనం వచ్చేసి ఐ న్యూస్ కథనానికి అయితే మొత్తంగా ఐ న్యూస్ కథనానికి జిహెచ్ఎంసీ యంత్రాంగం కదిలిందని చెప్పాలి. చూసుకోవచ్చు, ఈ చెత్తను తొలగించే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు అధికారులు. ఇటు మొత్తంగా ఈ బిల్డింగ్ కూడా చూసుకుంటున్నాం మనం. గంటకి ఉధృతి ఎలా పెరుగుతుంది చూసుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి చెత్త డంపింగ్ చూడొచ్చు. అయితే మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ఈ యొక్క చెత్త మొత్తంగా కూడా కొట్టుకొని వచ్చేసి ఇక్కడ నిర్మాణంలో ఉండేటటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్లో. ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గర నుండి ఈ యొక్క బ్రిడ్జ్కి ఏదైతే మధ్యలో గ్యాప్ ఉందో ఈ యొక్క మధ్యలో గ్యాప్ని కవర్ చేసేందుకు మొత్తంగా సెంటరింగ్ వర్క్ చేశారు. సెంటరింగ్ వర్క్ చేసేసి ఆ యొక్క బ్రిడ్జ్ పై నుండి మొత్తంగా కూడా ఈ విధంగా ఆ పిల్లర్స్ కట్టడానికి, రోప్ వేయడానికి నిర్మాణం ఉన్న దశ లోపల భారీ ఎత్తున నీరు వచ్చాయి. అంటే చూసుకోవచ్చు మనం విజువల్లో. ఇక్కడ అయితే ఈ యొక్క పైప్ లైన్ కనబడుతుంది పైనుండి. ఉస్మాన్ సాగర్, హిమాయ్ సాగర్ గేట్లు తెరవడం వలన మొత్తంగా అయితే ఇక అంటే ఈ యొక్క పైనుండి అంటే సుమారుగా ఇప్పుడు నేను నిలబడ్డాను, నాకంటే 2 అంతల ఎత్తుగా కూడా ఆ నీళ్ళు వెళ్ళాయి. అంటే ఆ యొక్క ఘోరానికి ఈ యొక్క బ్రిడ్జ్ మొత్తంగా చూసుకోవచ్చు ఏ విధంగా డ్యామేజ్ అయిందో చూసుకోవచ్చు. అయితే ఈ విధంగా మొత్తంగా కూడా గుంతలమయమైనటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది. డ్యామేజ్ అయిన తర్వాత అధికారులు కూడా మొత్తంగా కూడా ఈ బ్రిడ్జిని నాణ్యతను పరిశీలించారు. అయితే హెవీ వెహికల్స్ ఏవైనా వెళ్తూ ఉంటే ఈ బ్రిడ్జ్ షేక్ అవుతుంది, అయితే కదులుతుంది. కాబట్టి ఇంజనీర్స్ బృందం కూడా స్పష్టంగా ఒక నిర్ణయం చెప్పింది, ఈ బ్రిడ్జిని మొత్తం త్వరగా తొలగించాలి అంటూ. అయితే మొత్తం రాకపోకలు ఈరోజు ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఉదయం న్యూస్ ప్రచారం చేసిన తర్వాత ఇక రాకపోకల్ని బంద్ చేశారు. ఈ యొక్క చెత్త తొలగింపు ప్రక్రియను చేపట్టారు. చూసుకోవచ్చు, ఆ చెత్త ఇంకా అలాగనే ఉంది, ఇంకా అలాగనే పేరుకుపోతుంది. దీనివల్ల మొత్తం కూడా అయితే ప్రజలకే కాదు మొత్తం ఇబ్బందిగా గురవుతున్నారు అంటూ చెప్తూ ఉన్నారు. మనతో పాటు అయితే కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే ఈ యొక్క బ్రిడ్జ్ మొత్తం కూడా వారం రోజుల కూర్చున్నటువంటి భారీ వర్షానికి బ్రిడ్జ్ మొత్తం డ్యామేజ్ అయింది. అధికారులు పరిశీలించారు, ఈ బ్రిడ్జ్ మొత్తం టోల్గా పనికిరాదంటున్నారు. అంటే ఈ బ్రిడ్జ్ లేకుండా ఆ బ్రిడ్జ్ లేకుండా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఐ న్యూస్కి మేము స్వాగతం చెప్తున్నామండి. ఈరోజు కేవలం ఐ న్యూస్ వాళ్ళు విజువల్స్ ద్వారా ఇక్కడ చెత్తని గత వారం రోజుల నుంచి ఈ ఉస్మాన్ సాగర్ కానీ హుస్సేన్ సాగర్ కానీ గేట్ ఎత్తేయడంతో వారం రోజుల చెత్త అంతా కూడా కొట్టుకుపోయిందండి. చెత్త అంతా కూడా ఈరోజు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం ఉన్న పనుల బ్రిడ్జ్ వాళ్ళ సెంటరింగ్ కూడా మొత్తం కొట్టుకుపోయింది. ఇక్కడ ప్రహారీగా మెష్ ఉంటుండే, గ్రీన్ కలర్ జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టిన మెష్ ఉంటుండే, ఆ మెష్ కూడా ఆ తాకిడికి కొట్టుకుపోయడం కారణంగా ఈరోజు ఈ అంబర్పేటలో బ్రిడ్జ్ పరిస్థితి. గత 3 సంవత్సరాలుగా అక్కడ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వారు చేసిన నత్తనడక పనుల వల్ల ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ నత్తనడక పనుల వల్ల ఈరోజు ఈ యొక్క బ్రిడ్జు అంబర్పేట్ ప్రజలకు శాపంగా మారిందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అంబర్పేట్ ప్రజలు పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతం ఈ అంబర్పేట. ఇక్కడ కాలేజ్ పిల్లలు కావచ్చు, ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు దిల్సుఖ్ నగర్ వెళ్ళి చదువుకునే ప్రాంతం కాబట్టి మాకు దిల్సుఖ్ నగర్ పోవాలంటే ఈ ముసరాం బ్రిడ్జ్ ఒకటే మాకు మార్గం, వేరే మార్గాలు లేవు. ఉప్పర్ వాళ్ళు అటు ఎలిమినార్కి వెళ్ళొచ్చు, ఇటు దిల్సుఖ్ నగర్ వారు అటు వెళ్ళాలంటే అటు చెరగడ్డ నుంచి వెళ్ళొచ్చు. కేవలం అంబర్పేట్ ప్రజలు అక్కడ దిల్సుఖ్ నగర్కి వెళ్ళాలంటే ముషరంబా బ్రిడ్జ్ మాత్రమే తప్ప, లేదంటే 4 కిలోమీటర్లు ఇట్లా తిరిగి వెళ్ళాలంటే ఎంత పెద్ద పరిస్థితో మీరు చూడండి. ఇక్కడే పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, ఇక్కడే అన్ని విభాగాలు ఉంటాయి. వాళ్ళు వెళ్ళనికే కూడా 4 కిలోమీటర్లు దాటి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ అంబర్పేట అంటే ప్రజలు భయపడుతున్నారు, ముసరంబా బ్రిడ్జ్ అంటే ప్రజలు భయపడుతున్నారు. పిల్లలు కాలేజ్కి వెళ్ళాలంటే అమ్మో ఆ ముసరం బ్రిడ్జ్ ఎప్పుడు పొంగుతామని చెప్పేసి పిల్లలు భయం ఉండి తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మెయిన్గా చూసుకుంటానా అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే వారం రోజుల్లో వచ్చినటువంటి భారీ వర్షానికి అక్కడ చూస్తున్నటువంటి విజువల్లో చూస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ సంబంధించి ఆ యొక్క మొత్తం మెటీరియల్ కూడా కొట్టుకుపోయింది. దాన్ని అధికారులు తొలగిస్తలేరు. ఈరోజు వరద పెరుగుతుంది, మరి ఆ వాటర్ అంతా బ్యాక్ రావడం వలన ముందే డ్యామేజ్ అయినటువంటి బ్రిడ్జ్ మొత్తం అధికారులు కనీసం అది కూడా తొలగిస్తలేరు. ఈ నిర్మాణం ఎప్పుడైతుంది, మరి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది ప్రజలు? ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని
అవన్నీ కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తలేదండి. జిహెచ్ఎంసీ వాళ్ళు నిమ్మకు తినట్టుగా వివరిస్తున్నారు. అంతకుముందుకు అక్కడ మా దగ్గర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడు వాటర్ వదిలిపెట్టినా కానీ వాళ్ళు అర్ధరాత్రి కూడా ఇక్కడ కూర్చొని ఇక్కడ అధికారులు అలర్ట్ చేసి ఇక్కడ మొత్తం ప్రజలందరినీ కూడా ఒక ముంపు ప్రాంతం నుంచి బయటకు పిలిపించి మొత్తం అంతా క్లీన్ చేయించే ప్రయత్నం చేస్తుండే. కానీ ఇక్కడ ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ పట్టించుకున్న పాపన పోలేరు. ఇక్కడ చూడండి చెత్త, ఇది ఎంత దుర్వాసన కూడా ఎంత చూడండి. ఇక్కడ అంతా కూడా పక్కనే అంబేద్కర్ నగర్ ఉంటుంది. అక్కడ అందరూ కూడా స్లమ్ ఉంటుంది. అక్కడ చిన్న చిన్న పిల్లలు, అక్కడ ముసలి వాళ్ళందరూ నివసించే ప్రాంతం, వాళ్ళు రోగాలకు గురవుతున్నారని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే వారం రోజుల నుంచి ఈ యొక్క చెత్త ఇలాగనే ఉంది. ఈ రోజు ఉదయం ఐ న్యూస్ కథనానికి అధికారులు నిద్రమత్తుల నుంచి అధికారులు లేచారు. నిద్రమత్తుల నుంచి అధికారులు లేచి అయితే కాస్త ఆ చెత్తను తీసే ప్రయత్నం చేశారు. అంటే ఏదైనా ఛానళ్లలో వచ్చినంత వరకు ఐ న్యూస్ ఈ యొక్క చెత్తను బయట పెట్టినంత వరకు అధికారులు ఎందుకు చెల్లడం రాలేదు. ఇక్కడ నుంచి ఎంతో మంది ప్రజలు అయితే ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. కాసేపటి క్రితమే ఒక ప్రయాణికుడు కూడా పడ్డాడు, బైక్ వేసుకొని పడ్డాడు ఈ చెత్త వల్ల. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అండి కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిందండి. వాళ్ళు ఎంతసేపు హైడ్రా అనుకుంటా, అంటే హైడ్రాని బూచిగా చూపించి మా మాట ఇంటలేరు జనాలని చెప్పేసి ఈరోజు నాకు తెలిసి డౌట్ వస్తుందండి. అన్ని గేట్లు ఎత్తే అవసరం లేదు. అది హైడ్రా భయం ఇట్లా పెట్టాలని చెప్పేసి ఆ గేట్లు కూడా ఎత్తేసి ఇక్కడ లోకల్ ఉన్న జనాలను భయప్రాంతం చేసి ఇక్కడ వ్యవస్థను జిహెచ్ఎంసీ వ్యవస్థను గాడిన వదిలిపెట్టేశారండి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే దేని కొరకు? అంటే గేట్లు ఎత్తడం భయపెట్టడం అంటున్నారు. దేని కొరకు? అంటే గేట్లు ఎత్తి ప్రజల్ని భయపెట్టి ఏం చేయాలి? అంటే ఇక్కడ ఉన్న ఇక్కడైతే నాలా పరివాదాలు ఉన్న ప్రాంతాల జనాలను ఇక్కడ ఖాళీ చేయించాలి. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి గవర్నమెంట్ వాళ్ళ భూములు లాక్కోవాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఇది అంటే మొత్తం ఈ యొక్క చెత్త చెదారంతో నిండిపోయినటువంటి ఈ దాని ఐ న్యూస్ కథనానికి ఉదయం కథనానికి జిహెచ్ఎంసీ అధికారుల స్పందన వచ్చింది. చూసుకోవచ్చు ఈ బ్రిడ్జి ఎంత ప్రభావం ఉదయంకు ఇప్పటికీ ఎంత ప్రభావం పెరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం చూసుకోవచ్చు. అయితే దీన్ని క్లీన్ చేయని కారణంగా అయితే విజువల్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనం. చూసుకోవచ్చు ఇప్పుడు అది ఎక్కడ చూడండి ఈ యొక్క మొత్తం టోల్గా ఇప్పుడు పేరుకుపోయింది. వాటర్ ఆగిపోతున్నాయి. ఆ వాటర్ ఆగిపోవడం వలన ఆ యొక్క చెత్త చెదారాన్ని తొలగిస్తే మాత్రమే ఈ యొక్క వాటర్ మొత్తం వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క చెత్త చెదారం ఈ విధంగానే ఉండడం వలన చూసుకోవచ్చు మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బ్రిడ్జ్ కానుకొని ఈ చెత్త ఉంది. అయితే ఈ చెత్త చూసుకోవచ్చు ఇక్కడ ఆ బ్రిడ్జ్ కానుకొని ఇంత చెత్త ఉన్నప్పుడు వాటర్ పెరుగుతుంది. వాటర్ లెవెల్ పెరుగుతూ ఇంకా కాస్త చూసుకోవచ్చు ఒక్క అడుగు మేరనే ఈ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ నుంచి వెళ్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్రిడ్జ్ కానుకొని వాటర్ ఉన్నాయి. అయితే ముందే ఈ యొక్క బ్రిడ్జ్ మొత్తం టోల్గా కూడా ఈ యొక్క నాణ్యతను పరిశీలించారు అధికారులు. మొత్తం టోల్గా ఈ బ్రిడ్జ్ మొత్తం టోల్గా చూపిస్తాను నేను విజువల్లో ఇంకా స్పష్టంగా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. చూసుకోవచ్చు ఏ విధంగా డ్యామేజ్ అయి ఉందో చూసుకోవచ్చు. అంటే మొత్తం ఎక్కడ చూసినా కానీ బ్రిడ్జ్ ఎక్కడ చూసినా చూసుకోవచ్చు గుంతలమయమైంది. ఇక భారీ వర్షాలకు ఈ యొక్క సిమెంట్ మొత్తం టోల్గా కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ విధంగా కొట్టుకుపోవడం వలన మొత్తం టోల్గా కూడా ఈ దానిపైన ఏవీ వెహికల్స్ కనుక వెళ్తే బ్రిడ్జ్ సౌండ్ వస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇంజనీరింగ్ విభాగం కూడా ఈ యొక్క బ్రిడ్జ్ నాణ్యతను పరిశీలించి మొత్తంగా చూడండి. అయితే ఇంకా చెత్త ఎలా పేరుకుపోయిందో అయితే అధికారులు ఇంకా కూడా చలనం రావట్లేదు. ఇప్పుడిప్పుడే ఐ న్యూస్ కథనానికి అధికారులు స్పందిస్తున్నారు. కానీ ఈ చెత్త మొత్తంగా దుర్గంధం వెదజల్లుతుంది. అయితే ఉధృతి మాత్రం ఇంకా తగ్గడం లేదు. అయితే ఎగువన భారీ వర్షాలు కురిశాయంటే మాత్రం మరోసారి అయితే గత వారం రోజుల్లో కురిసినటువంటి వర్షానికి ఇక్కడ అయితే గోల్నాక కానీ ఇటు మలక్పేట్ కానీ ఇటు గణేష్ నగర్ కానీ ఇటు శంకర్ నగర్ కానీ ఇటు అంబర్పేట కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా జియగూడ కానీ అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ఇప్పుడు కూడా చూసుకోవచ్చు వరద ఉధృతి అయితే ఏ విధంగా పెరుగుతుందో చూడొచ్చు స్పష్టంగా మనం విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం మూసి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. కాసేపటి క్రితమే ఇంకా పెరిగింది వర్షం. అయితే వర్షం కూడా ఎగువన కురుస్తుంది, జిల్లాలో కూడా కురుస్తుంది. కాబట్టి చూసుకోవచ్చు ఏ విధంగా భారీ వరద నీరు మొత్తం మూసికి పోటెత్తుతుంది. అయితే ఇదే విధంగా కంటిన్యూస్గా
భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరిస్తుంది. అదేవిధంగా వికారాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలకు మొత్తంలో కూడా ఇట్లా జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ గేట్లు ఎత్తడం జరిగింది. వాటి నుండి వచ్చేటటువంటి ఏదైతే దిగువన వదిలిపెట్టేటటువంటి 400 క్యూసెక్ల నీటిని దిగువన వదిలిపెట్టడం వలన ఇక్కడ మూసీ పర్యాక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అక్కడ జంట జలాశయాల్లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు జలమండలి అధికారులు. దాంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఇటు హైడ్రా సిబ్బంది కానీ అప్రమత్తమయ్యారు. ఈ యొక్క లోతట్టు ప్రాంతం మనం చూసుకుంటే గత వారం రోజుల్లో అక్కడ వెహికల్స్ ఏవైతే వెళ్తున్నాయో ఆ రోడ్డు మొత్తం కూడా క్లోజ్ అయింది. ఆ రోడ్డు పైకి వాటర్ వచ్చేసాయి. అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ చూడొచ్చు మనం విజువల్లో. ఆ యొక్క పెట్రోల్ బంక్ కూడా మొత్తం మునిగిపోయినటువంటి దృశ్యాలను మనం చూసాం. కాబట్టి ఆ దృశ్యాలను చూసుకొని ఇక్కడ మూసి ఉధృతి పెరుగుతుందంటే మాత్రం ఈ యొక్క చాదర్ఘట్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆ ముషరంబాగ్లో ఉండేటటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోటల్గా కూడా అయితే ఇటు వికారాబాద్ జిల్లాలో కానీ రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు కూడా పైనుండి వాగులు వంకలు పొరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా జంట జలాశయాలు అన్నీ కూడా నీటితో నిండిపోతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం వలన కూడా తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా చెప్తుంది. అయితే మరో 2 గంటల లోపల హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే ఇటు ఉస్మాన్ సాగర్ గండిపేట కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ అయితే 3 గేట్లు 3 అడుగుల మేర ఎత్తేసి సుమారుగా అయితే ఉస్మాన్ సాగర్ నుంచి 200 క్యూసెక్ల నీటిని హిమాయత్ సాగర్ నుంచి 200 క్యూసెక్లని మొత్తం 400 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు వదులుతున్నారు. ఈ యొక్క దిగువకు వదిలే క్రమం లోపల మూసీ నది ఏదైతే ఉంటుందో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ కారణం చేత అక్కడ ఉన్నటువంటి జలమండలి అధికారులు ఎవరైతే ఉంటారో ఈ జంట జలాశయాలకు సంబంధించినటువంటి ఆ జలమండలి అధికారులు అయితే అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మనం చూసుకుంటే మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్నటి నుండి అధికారులు గేట్లు ఎత్తడం వలన మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇది ఇంకా ఉధృతి పెరిగిందంటే గత వారం రోజులకు మనం చూసాం. అయితే దాని పరిస్థితి ఏ విధంగా ఉండేనో మనం చూసొచ్చు. ఆ బ్రిడ్జికు అయితే అవన్నీ రాడ్స్ కూడా ఎంత డేంజర్ లోపల ఉన్నాయి చూసుకోవచ్చు. అయితే కింద పడే స్థితిలో కూడా అవి ఉన్నాయి. అయితే మొత్తం ఎక్కడికక్కడ అవన్నీ డ్యామేజ్ అయిపోయాయి చూసుకోవచ్చు. అన్నీ కూడా కింద పడే స్థితిలో ఉన్నాయి. అయినా అధికారులు ఇక్కడ చూడొచ్చు ఎంత చెత్త పేరుకుపోయినా అయితే అధికారులకు మొత్తం చీమె కుట్టినట్టుగా కూడా లేకుండా ఈ యొక్క చెత్తను అలానే వదిలిపెట్టడం జరిగింది. ఆ చెత్త కారణంగా ఆ వాటర్ ఫ్లోయింగ్ చూడండి అక్కడే ఆగిపోవడం జరిగింది. ఆ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా అయిందంటే ఈ యొక్క సేఫ్టీ ఏదైతే ఉందో ఇది కూలిపోవడం వలన బ్రిడ్జికి కూడా ఏదైనా ప్రమాదం ఉందా ఏదనేది తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అన్న చెప్పండి, అయితే గత వారం రోజులుగా వర్షాలు చాలా కురుస్తున్నాయి. పైనుండి ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు హిమాయత్ సాగర్ కానీ గండిపేట కానీ గేట్లను ఎత్తే పరిస్థితి చూసుకున్నాం. మొత్తంగా మనకంటే పైన ఇక్కడ నిలబడ్డాం, మనకంటే పైన కూడా వాటర్ పోయినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో ఉండేటటువంటి మెటీరియల్ మొత్తం కొట్టుకుపోయింది. కానీ అధికారులు కూడా చూసాను చెత్త ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏంది దీన్ని ఏ విధంగా చూడాలని? నేను ఈ ప్రాంతంలో పుట్టేవాడిని. ఇది 58 సంవత్సరాల తర్వాత ఈ రకమైన వార్త వచ్చింది. నేను చిన్నలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న నన్ను తీసుకొని ఈ ప్రాంతంలో ఉండే కాబట్టి అప్పుడు వరద నేను చూడలేకపోయాను, చిన్న 4 ఏళ్ల పొరను ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ 48 సంవత్సరాల తర్వాత ఈ రకమైన వరద. అయితే గత ప్రభుత్వాలన్నీ కూడా ముందంచనా వేసేవాళ్ళు. వచ్చిన వర్షానికి అంచనా వేసి ముందస్తు జాగ్రత్తగా ప్రజలు ముప్పుకు గురి కావద్దనే ఆలోచనతోటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ నీరు ఎప్పటికప్పుడుకు అంటే వాతావరణ శాఖ ముందుగానే చెప్తుంది ఇంత వర్షం పడుతుంది, ఈ స్థాయిలో వర్షం పడుతుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నది. హెచ్చరికలు జారీ చేసినప్పటికి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి అయితే మన హైదరాబాదు ప్రాంతంలో ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలని ముఖ్యమంత్రి ఏదైతే ఆలోచిస్తున్నాడో దానికోసమే అట్టాట్టుగా వదిలిపెట్టి ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఈ ప్రజలందరినీ ముంచితే తప్ప
ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలపైన ఏ రకమైన గత సంవత్సరం దాడి జరిగిందో అదే రకంగా మొత్తం ఇల్లు కూల్చేస్తారనే భయంతో ప్రభుత్వం మీద ఫుల్ వ్యతిరేకత రావడంతో దాని నుండి బయటపడడానికి ఇతర ప్రాంతాలకు ప్రభుత్వం వెళ్ళింది. ఈ వరద ద్వారా ఆ ప్రజలకి భయభ్రాంతులకు గురి చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఈ రకంగా చేసిందనేది మేము అనుకుంటా ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో. ప్రజలకి ముందు హెచ్చరికలు వచ్చి గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా ఎంఆర్ఓ గారు, పోలీసులు, ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక మంది వచ్చి ముందు అప్రమత్తం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు నిర్లక్ష్యం, ఎవరు వాళ్ళకు ఇంట్లలో ఉండుకునే పరిస్థితి ఉంది. మీరు చూస్తున్నారు ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో, ముస్రాంబాగ్ ప్రాంతాల్లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించి 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు ఇంత నిర్లక్ష్యం అంటే ఇప్పటికీ 3 సార్లు కాంట్రాక్టులు మారారు, 3 కాంట్రాక్టర్లు మారారు. ఈ నిర్మాణంలో 50 కోట్లతో నిర్మాణం ప్రారంభించింది, ఇప్పుడు 70 కోట్లకు పెరిగింది. అంటే డబ్బులు పెంచుకోవడానికే తప్ప ప్రజల ఇబ్బందులు ఏ రకంగా తీర్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం వివరించట్లేదు. కాంట్రాక్టులకు డబ్బులు మిగిలాలి, వాళ్ళకు పార్టీ కమిషన్ రావాలి. ఈ రకంగా తప్ప ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి, నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలనే చిత్తశుద్ధి లేదంటుగా కనబడుతూ ఉంది. మేము ఇంకోటి ఏమని చెప్తున్నామంటే అధికారులు వరదలు వచ్చినప్పుడు మొన్న 4 రోజుల పాటు మొత్తం వరదలు తగ్గిపోయినాయి. అప్పుడన్నా ఒక 100 మందిని పెట్టి మొత్తం క్లీన్ చేసి ఉంటే ఈ వరద క్లియర్గా వెళ్ళిపోయేది. మొత్తం ఈ ఏదైతే వేశారో ఈ ప్లేయర్లకు సంబంధించిన అంశాలకు సంబంధించింది అవి మొత్తం కూడా కూలిపోయినాయి. అవి కూలిపోవడం వల్ల మరింత అడ్డుపడుతున్నాయి. వాటర్ ఫ్లో కావాలంటే ఏ అడ్డు లేకుండా ఉంటే తొందరగా ఫ్లో అయిపోతుంది. కానీ ఇవన్నీ అడ్డుడం వల్ల వాటర్ బ్రేక్ అయిపోతుంది. వాటర్ బ్రేక్ అయిపోయి మళ్ళీ ఈ ఫ్లైఓవర్ పైకి వచ్చేసి ప్రజలకు ఇబ్బంది, రాకపోకలకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా శుద్ధిగా ఆలోచించి దీన్ని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే మీ లక్ష్యం వేరే ఉండొచ్చు, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెట్టి ఈ రకమైన నష్టం, ఆర్థిక నష్టం, అట్లాగే ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి ఇవి జరగకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు ఇవన్నీ కూడా చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మెయిన్గా చూసుకుంటే చూడొచ్చు చెత్త ఏ విధంగా పేరుకుపోయిందో చూడొచ్చు. అయితే రోడ్డు పైన ఉన్నటువంటి చెత్తను కూడా తొలగించడంలో జిహెచ్ఎంసీ విఫలమైంది. అయితే ఐ న్యూస్ ప్రత్యేకంగా కథనం అయితే వేసిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత అధికారులు స్పందన రావడం జరిగింది. అంటే వారం రోజులు అయింది ఈ చెత్తను తొలగించక. మరి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? పక్కనే కాలనీలు ఉన్నాయి, అయితే అంటువ్యాధులు వస్తాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎలా? అదే అధికారులకు మేము అనేక రోజులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం క్లీన్ చేయండి, చెత్త క్లీన్ చేయండి అంటే ఐ న్యూస్లో వచ్చిన తర్వాత కూడా ఇవి వచ్చి కొద్ది వరకు నిన్న మొన్న కొద్దిగా కృషి చేశారు. కానీ వరదలు ఆగిపోయి 15 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది ఖచ్చితంగా. ఆ 10 రోజులకు ముందు మొత్తం ఈ వరదలు మొత్తం ఆగిపోయిన వెంటనే మొత్తం క్లీన్ చేసి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు, రాకపోకలు చాలా క్లియర్ అయ్యేది. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి ముస్లాంబాగ్ పోవాలంటే గోల్నాక నుండి చుట్టూ దిగి రావాలి. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం. అట్లాగే అంటువ్యాధులు కూడా వస్తున్నాయి, భయంకరమైన అంటువ్యాధులు వస్తున్నాయి. దోమలు పెరిగిపోయినాయి, దోమలు అట్లాగే మలేరియా లాంటి, డయేరియా లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ చెత్త వల్ల మరింత అనారోగ్యం పాడైపోయి హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వదిలి జిహెచ్ఎంసీ వాళ్ళ అధికారులు వెంటనే ఈ రకమైన క్లీన్, ఈ ముస్లాంబాగ్ ప్రాంతాల్లో ఈ రకమైన చెత్తలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ బ్రిడ్జ్ మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అది మొత్తం టోల్గా కూలే ప్రమాదంలో కూడా ఉంది. ఇక్కడ నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణాలు అన్నిటి కూడా పడే ప్రమాదంలో ఉంది. వరద ఉధృతి చూస్తున్నాం మనం, గంటకు కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంది. అయితే అధికారులు మాత్రం చెల్లడం లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే చెత్త పేరుకుపోయినటువంటి చెత్తను మనం చూస్తున్నాం, ఈ చెత్తను మొత్తం టోల్గా కూడా క్లీన్ చేయకపోతే ఆ యొక్క వరద నీరు మొత్తం చూసుకోవచ్చు బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ రావడం వలన మొత్తం టోల్గా ముంపుకు గురవుతుంది అనేది చెప్తున్నారు. ఆ యొక్క మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే మొత్తం ఏ విధంగా ఆ డ్యామేజ్లు చూసుకోవచ్చు. మొత్తం టోల్గా అయితే ఘోరంగా డ్యామేజ్లు కూడా చూసుకోవచ్చు, పగిలిపోయినటువంటి ఆ డ్యామేజ్లని. అయితే ఈ యొక్క ఏదైతే రాడ్స్, అయితే ఈ కంకర్లో వేసేటటువంటి రాడ్స్ ఉపయోగిస్తారో ఆ రాడ్స్ మొత్తం తేలిపోయి అయితే ఈ దాని కిందికి నీళ్ళు పోతున్నాయి. అయితే పైనుండి పడే వర్షం ఏదైతే ఉంటుందో, పైనుండి వచ్చే వర్షం ఇక్కడే నిలబడుతుంది. ఇప్పుడు మొత్తం కింది నుంచి వాటర్ రావడం వలన అయితే కిందికి పైకి మొత్తం టోల్గా వాటర్కు ఈ యొక్క మొత్తం స్లాబ్ ఏదైతే ఈ యొక్క సీసీ సిమెంట్ ఉందో ఈ సిమెంట్ మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క మొత్తం బేస్మెంట్ లేచిపోతున్న కారణంగా అది అక్కడ కోతకు గురైంది. మనం చూస్తున్నాం స్పష్టంగా విజువల్లో. ఇదంతా కోతకు గురైంది, ఇక్కడ డ్యామేజ్గా ఉంది. అయితే
ఆ డ్యామేజ్ కారణంగా మనం వెళ్ళట్లేదు. అక్కడ మొత్తం టోటల్గా ప్రమాద స్థాయిలో ఉంది కాబట్టి అక్కడ వెళ్ళట్లేదు మనం. ఇక్కడ కూడా ప్రమాద స్థాయిలోనే ఉంది కాబట్టి మనం దూరం నుండే ఈ యొక్క బ్రిడ్జిని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. గంటకు మాత్రం ఉధృతి పెరుగుతుంది. ఇటు ఇంతవరకు కూడా అధికారులు ఎవరు కూడా ఇటు వచ్చినటువంటి దాఖలు లేవంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క మూసి ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేయాలి. ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెత్తను తొలగించేసి అయితే ఈ యొక్క ఏదైతే అంటువ్యాధుల నుండి కూడా కాపాడాలంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ రెండు మధ్యలో గ్యాప్ చూస్తున్నాం మనం. ఆ గ్యాప్ నిర్మాణం చేసే క్రమం లోపల ఈ యొక్క వరద రావడంతో అక్కడ ఉన్నటువంటి సెంటరింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ సెంటరింగ్ వర్క్ మొత్తం టోటల్గా కూడా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం టోటల్గా నిర్లక్ష్యంగా వహించి చెత్తను చూసుకోవచ్చు. మనం పేరుకపోయిన చెత్తను అలాగనే వదిలిపెట్టారు. ఆ యొక్క ఏదైతే ఆ యొక్క చెత్తను తొలగిస్తే కనుక ఈ వాటర్ను మొత్తం టోటల్గా కూడా క్లియర్ చేసే ఆస్కారం ఉంటుందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ చెత్తని ఆ యొక్క సెంటరింగ్ వర్క్ని మొత్తం టోటల్గా కూడా తొలగించాలి అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇటు స్థానికులు కూడా అధికారులపైన మండిపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ చెత్తను తొలగించకుంటే అయితే ఇంకా ఉధృతి పెరుగుతూ ఉంది కాబట్టి ఆ ప్రమాదవశాత్తు మరోసారి ఈ యొక్క కాలనీలు గోల్నాక కానీ అంబర్పేట కానీ ముసరంబా కానీ చాదరగడ్డ కానీ ఇటు మొత్తం టోల్గా కూడా ఈ కాలనీలన్నీ నీట మునిగే ప్రమాదం ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.